మరి ఆ కాని మాట ఏంటో మనం మరి జాగ్రత్తగా పరిశీలిద్దామండి. అంటే బండతో మాట్లాడినందుకు కాదు, కానీ మరి కాని మాట ఏదైతే పలికాడో దాని గురించి మనం ఆలోచించండి. మళ్ళీ ఒకసారి సంఖ్యాకాండం తీసుకోండి. సంఖ్యాకాండము 20 అధ్యాయము, సంఖ్యాకాండము 20 అధ్యాయము 10వ వచనం అండి. ఈ వచనం చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులోనే ఉంది మొత్తం పాఠం మొత్తం అండి. 10వ అధ్యాయంలో చూస్తే, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట ఇశ్రాయేలీయుల సమాజమును పోగు చేసినప్పుడు అతడు అంటే మోషే వారితో అతడు అంటే మోషే వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. ఈ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి, ఇందులోనే ఉందండి. ద్రోహులారా వినుడి, మేము మీ కొరకు ఈ బండలో నుండి నీళ్లు రప్పింపవలెనా. మరి మోషే కానానుకు వెళ్ళకపోవడానికి కారణము బండతో మాట్లాడమన్నాడు కానీ కొట్టాడు. అయినా అది నీళ్ళిచ్చింది ఇశ్రాయేలీయుల సమాజమును, తర్వాత పశువులను కూడా త్రాగినాయి. మాట్లాడమంటే కొట్టాడు, అయినా నీళ్ళిచ్చింది. కానీ అందు నిమిత్తము దేవుడికి కోపం రాలేదండి. ద్రోహులారా అన్నంతకు ఏమైనా తన పిల్లలైన ఇశ్రాయేలీయుల్ని ద్రోహులారా అన్నంతకు ఏమైనా కోపం వచ్చిందా అని మనం పరిశీలిద్దామండి. దేవుడికి అసలు ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు వెళ్ళవలేదంటే, మరి నా పిల్లల్ని ద్రోహులారా అంటావా అన్నందుకు కోపం వచ్చిందంటే, మరి కొంతమంది లేఖనం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మరి ఇశ్రాయేలీయులు తన పిల్లలను ద్రోహులారా అన్నందుకంటే మరి ద్రోహి అన్నందుకు మరి మత్తయి సువార్తలో నరకానికి లోనగును అన్నాడు. మరి అలా అయితే మోషే మరి నరకానికి వెళ్ళాలి కదా. మరి నరకానికి వెళ్ళి కూడా అయితే మరి యేసుక్రీస్తు వారు రూపాంతరం కొండ మీద రూపాంతరం పొందుతున్నప్పుడు మరి మోషే ఎలియా ఎలాగొచ్చారు అంటే, మోషే పరలోకానికి అర్హుడు కాబట్టి మరి ఈ వచనం కూడా మత్తయి సువార్త అనే వచనం మరి దీన్ని తీసుకొచ్చి మోషేకి అప్లై చేయకూడదండి. ఎందుకంటే మత్తయి సువార్త అన్నది ఇది యేసుక్రీస్తు వారు స్వయంగా మనకు చెప్తున్న మాట. ఒకవేళ దీన్నే సందర్భంగా తీసుకుంటే మరి ద్రోహులారా అంటే నరకానికి పాత్రుడు అంటే మోషే గారు నరకానికి పాత్రుడు కాదు అన్నట్టు మనకి అక్కడ చెప్తుంది. అంటే బండతో మాట్లాడమంటే బండను కొట్టినందుకు దేవుడికి కోపం రాలేదు, కానీ మరి ద్రోహులారా అంటే మరి నరకానికి పాత్రుడని కొత్త నిబంధన చెప్తుంది. కాబట్టి మరి మోషే మరి మృతుల లోకం నుండి యేసుక్రీస్తు వారి దగ్గర వచ్చారు కాబట్టి ద్రోహులారా అన్నందుకు కూడా దేవునికి కోపం రాలేదండి. నా మాటలు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ ఒక్క వచనంలో చూడండి, మరి వినుడి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిందే కదా చెప్పాడు. మీరు ఈ సమాజమును పోగు చేసి బండ దగ్గర తీసుకుని రండి, మరి బండతో మాట్లాడవు దేవుడు మోసేకు చెప్పినట్లే కదా మోసే చేశాడు. వినుడు అన్నది కూడా కోపం రాలేదు. మరి దేవునికి కోపం ఎందుకు వచ్చింది? అక్కడ మిగిలి ఉన్న మొక్క చూడండి ఏముంది అక్కడ. ద్రోహులారా చూడండి, సరిగ్గా పరిశీలించండి. ద్రోహులారా అన్నందుకు కాదు, కానీ చూడండి ఒకసారి. లేదమ్మా 20:10 సంఖ్యాకాండం 20:10. అతడు వారితో చూడండి జాగ్రత్తగాను, అతడు వారితో ద్రోహులారా అన్నందుకు దేవుడికి కోపం రాలేదు. నెక్స్ట్ దాని పక్కన ఉంట చూడండి, దాని పక్కనే వినుడి అన్నందుకు దేవుడికి కోపం రాలేదు. అంటే బండతో మాట్లాడు అంటే కొట్టినందుకు కూడా దేవుడికి కోపం రాలేదు, కానీ అక్కడ చిన్న వర్డ్ చూడండి, చిన్న వర్డ్ 2 అక్షరాలు ఉంటా చూడండి. కాదు, సరిగ్గా మీరు బైబిల్ని పరిశీలించండి. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. మేము ఇది మొత్తం ఈ పాఠానికి మూలమడి. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. అక్కడ వచ్చిందండి దేవుని కోపం. నీళ్లు ఇస్తానన్నది ఎవరండి? దేవుడు.
ఇప్పుడు నీళ్ళు ఇస్తానన్నది ఆయన అన్నప్పుడు మోషే ఆహారంలో ఏమన్నారు అంటే మేమే మీకు నీళ్ళు ఇవ్వాలా ద్రోహులారా, మేమంటే మోషే ఆహారంలో మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అంటే ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి పక్కన పెట్టేసి మేమే మీ కొరకు నీళ్ళు ఇస్తున్నట్టుగా ఇక్కడ లేఖనం చెప్తుందండి. ప్రియమైన దేవునిలో పిల్లలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. మేము అన్నా, లేకపోతే నేను అన్నా, లేకపోతే నేను ఒక్కడనే అన్నా, లేకపోతే నా అన్నా, నా సంఘం అన్నా, మరి పదాలు చిన్నవైనప్పటికీ దేవుని దృష్టిలో చాలా పెద్ద పదాలండి. పదాలు చిన్నవైనప్పటికీ అది దేవుని దృష్టిలో చాలా పెద్ద పదాలు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అంటే మీరు ఇస్తానంటే నీళ్ళు. అక్కడ కింద చూడండి 12 వచనం చూడండి, సంఖ్యాకాండం 12 వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోనకపోతే కనుక ఈ ఇశ్రాయేలీయుల సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోకి మీరు తోడుకుని పోరు అంటే ఇశ్రాయేలీయులు వెళ్ళమని అంటున్నాడు. అంటే మీరు అంటే మోషే అహరోనులు కూడా వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఆయన మహిమని పోగొట్టేయారండి. నీళ్ళు ఇస్తానన్నది దేవుడు, కానీ ఇక్కడ ఒక పదం అండి, చిన్న పదం అది, కానీ దేవుడు చాలా కోపడ్డాడండి. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా మేము అన్నప్పుడు దేవుని మహిమని పోగొట్టేశారండి. మేము అన్నా పదాలు రాసుకోండి, మేము అన్నా, నేను ఒక్కడనే అన్నా, మరి పదాలు చిన్నవైనప్పటికీ దేవునికి చాలా కోపమని మాట్లాడండి. అందుకని దేవుని